జీవితంలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వేసవి సెలవుల్లో అరుణ్ పట్టణం నుండి తన తాతయ్య దగ్గరకు వచ్చాడు. తాతయ్యతో ఎప్పుడూ ఆడుకునేవాడు. ఒకరోజు అతను తన తాతతో చెప్పాడు, పెద్దయ్యాక నేను విజయవంతమైన మనిషిని కావాలని కోరుకుంటున్నాను. విజయవంతం కావడానికి కొన్ని మార్గాలు చెప్పగలరా? తాత తల ఊపి అరుణ్ణి తనతో పాటు సమీపంలోని నర్సరీకి తీసుకెళ్లాడు. నర్సరీ నుండి అరుణ్ తాత 2 చిన్న మొక్కలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు. తాత కుండీలో ఒక మొక్కను నాటాడు మరియు దానిని ఇంటి లోపల ఉంచాడు మరియు ఇంటి వెలుపల మరొక మొక్కను నాటాడు. ఈ రెండిటిలో ఏది భవిష్యత్తులో బాగా పెరుగుతుంది అని తాత అరుణ్ణి అడిగాడు. అరుణ్ బాగా ఆలోచించి ఇంటి లోపల మొక్క బాగా పెరుగుతుందని చెప్పాడు, ఎందుకంటే ఇది ప్రతి ప్రమాదం నుండి సురక్షితంగా ఉంటుంది. అయితే బయట మొక్క బలమైన సూర్యరశ్మి, తుఫాను, వర్షం మరియు జంతువులు వంటి అనేక ప్రమాదాలకు గురవుతుంది. తాత నవ్వుతూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఆ తర్వాత అరుణ్ అక్కడి నుంచి పట్టణం వెళ్లిపోయాడు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ తాతయ్య దగ్గరకు వచ్చాడు. అరుణ్ తన తాతయ్యతో, చివరిసారి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, జీవితంలో ఎలా విజయం సాధించాలి అని, కాని మీరు నాకు ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే ఈసారి తప్పకుండా చెప్పాలి. తాత నవ్వుతూ అన్నాడు, తప్పకుండా. అయితే ముందుగా మనం కొన్నేళ్ల క్రితం కొన్న మొక్కలను చూద్దామని చెప్పి ఈ తాత అరుణ్ణి ఒక కుండీలో చిన్న మొక్క నాటిన చోటుకి తీసుకెళ్లాడు. చిన్న మొక్క పెద్ద మొక్కగా మారింది. అప్పుడు తాతయ్య బయట నాటిన మొక్కను చూడడానికి అరుణ్ణి తీసుకెళ్లాడు. ఒక చిన్న మొక్క నుండి ఒక పెద్ద చెట్టు పెరిగింది. దాని కొమ్మలు చాలా దూరం విస్తరించి బాటసారులకు నీడను ఇస్తున్నాయి. ఇప్పుడు తాత అరుణ్ వైపు చూసి ఏ మొక్క ఎక్కువగా పెరిగిందో చెప్పు అని అడిగాడు. ఏది ఎక్కువ విజయవంతమైనది? మనం బయట నాటినది అని అరుణ్ బదులిచ్చాడు. కాని ఇది ఎలా సాధ్యం? ఆ మొక్క చాలా ప్రమాదాలను ఎదుర్కొని ఉండాలి, అయినప్పటికీ అది చాలా పెద్దదిగా పెరిగింది. తాత నవ్వి, అవును, బయట మొక్క చాలా విషయాలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాని సమస్యలతో వ్యవహరించడం వల్ల దాని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బయట ఉన్న మొక్కకు తన మూలాలను ఎంత కావాలో అంతగా విస్తరించుకునే స్వేచ్ఛ ఉంది. తుఫానులు మరియు భారీ వర్షం వంటి సమస్యలు దాని మూలాలను మరింత బలపరిచాయి. ఈరోజు అది చాలా బలంగా ఉంది, చిన్న తుఫాను దానికి ఎటువంటి హాని కలిగించదు. మేము లోపల నాటిన మొక్క చిన్నది మరియు అది కూడా బలహీనంగా ఉంది, ఎందుకంటే అది వర్షం మరియు బలమైన సూర్యరశ్మిని తట్టుకోలేదు. అప్పుడు తాత తన మనవడిని చూసి ఇలా అన్నాడు, అరుణ్, నువ్వు కష్టపడకపోతే జీవితంలో విజయం సాధించలేవని గుర్తుంచుకో. నీవు సౌకర్యవంతమైన ఎంపికలు చేసుకుంటే అనుకున్నంతగా ఎదగలేవు మరియు నీవు కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే నీవు సాధించడానికి ఏ లక్ష్యం అసాధ్యం కాదు. అందువల్ల సమస్యలను ఎప్పుడూ అడ్డంకులుగా భావించవద్దు, కాని వాటిని విజయానికి సోపానాలుగా భావించు. అరుణ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చెట్టు వైపు చూడటం ప్రారంభించాడు. అతని తాత మాటలు అతని మనస్సులో ప్రతిధ్వనించాయి. మన జీవితంలో మనం శత్రువులుగా భావించే అవరోధాలు, అదే అడ్డంకులు మన జీవితంలో మనల్ని మరింత బలంగా మరియు మరింత విజయవంతం చేస్తాయి. మన జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను మరియు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. దాని కారణంగా మనం చాలాసార్లు నిరాశ చెందుతాము మరియు ముందుకు సాగడానికి ధైర్యం కోల్పోతాము. అయితే ఈ 2 మొక్కల కథ మనకు సవాళ్లను చూసి బెదిరిపోకూడదని బోధిస్తుంది. బయట పాతిపెట్టిన మొక్క ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవలసి వస్తుంది, కాని దీనితో దాని మూలాలను విస్తరించడానికి మరియు బలంగా ఎదగడానికి స్వేచ్ఛ కూడా ఉంది. అందువలన అది బలమైన చెట్టుగా రూపాంతరం చెందింది. కాని లోపల నాటిన మొక్క ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించబడింది, కాని అది చిన్నదిగా మరియు బలహీనంగా ఉంది. దీని నుండి మనం మన జీవితంలో ఎన్ని కష్టాలు మరియు సవాళ్లను ఎదుర్కొంటామో అంత ఎక్కువగా మనకు విజయ మార్గం తెరుచుకుంటుంది. రిస్క్ తీసుకోవడానికి మరియు మన కంఫర్ట్ జోన్ల వెలుపల అడుగు పెట్టడానికి మనం భయపడకూడదని ఇది మనకు బోధిస్తుంది. వాస్తవానికి అన్ని సవాళ్లను అధిగమించడం సులభం కాదు. మనం ఓడిపోయిన లేదా నిరుత్సాహపడిన సందర్భాలు ఉంటాయి. అయితే ఇవి తాత్కాలిక పరాజయాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.
ఈరోజు మీరు ఎదుర్కొనే సవాళ్లు రేపు మిమ్మల్ని బలంగా మరియు మరింత విజయవంతం చేయగలవని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.